అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అండ్ రీసెంట్గా యాక్చువల్లీ ఒక మీమ్ బాగా వైరల్ చేశారు మీరే, రిషబ్ పంత్. ఏ అమ్మాయి అయినా ఒక స్కర్ట్ వేసుకుంటే, ఒక ఇది షార్ట్ డ్రెస్ వేసుకుంటే ఫస్ట్ ఒక కమెంట్ ఉంటుంది, ప్యాంట్ ఎక్కడ, ప్యాంట్ ఎక్కడ, ప్యాంట్ ఎక్కడ. నీకెందుకు ఉన్నాడు లక్నో సూపర్ జైన్స్ లో ఉన్నాడు. యా, సో దట్ వెంట్ యాక్చువల్లీ వైరల్. సో ఇప్పుడు చాలా లాట్ ఆఫ్ గర్ల్స్ డిడ్ దట్ reel same. They are also mentioning don't ask about the pants, he is in ఓకే. అండ్ ఏంటి రాత్రి ఈవెంట్ లో కూడా బయట వర్షం లోపల వర్షం, అసలు ఎలా అంత స్పాంటేనియస్ గా ఎలా వస్తుంటాయి అంటే? ఇట్స్ అ డిసీజ్ అనుకుంటా, నా మైండ్ ఇలా వర్క్ అవుతూ ఉంటుంది. ఐఎమ్ ఆల్వేస్ లైక్ ఇఫ్ ఐ సీ సంథింగ్ ఐ ఇమీడియట్లీ మేక్ సమ్ joke out of it. Yes, నిన్న కూడా like on stage I don't know what happened to me. I'm like Laya ulta చేస్తే I love you. I'm like ayyo ఇది. Maybe people will see like ఏంట్రా. The thing is నేను ఇప్పుడు ఒక జోక్ చెప్తే కూడా ఈవెన్ ఇఫ్ ది అదర్ పర్సన్స్ నాట్ లవింగ్, నాకే నవ్వు వస్తుంది, నవ్వు వచ్చేస్తుంది. సో ఐ డోంట్ నో హౌ దే ఎంజాయ్, ఐ ఎండ్ అప్ ఎంజాయింగ్ ఇట్. సో ఇట్స్ నా కోసమే చేసుకుంటా జోక్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు అంటే యాక్టింగ్ ఇదంతా ఎంట్రీ అయ్యి ఒక 10 years అవుతుంది కదా దగ్గర దగ్గర. యా. సో హౌ బీన్ ద జర్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? లైక్ తమిళ్లో స్టార్ట్ చేసి తర్వాత తమిళ్, మలయాళం అండ్ తెలుగు అండ్ కన్నడ చేశారు కదా. ఇప్పుడు కన్నడ. దిస్ ఇయర్ ఐ డిడ్ లైక్ కన్నడ, మై ఫస్ట్ ఫిల్మ్. ఎందుకని అంత లేట్? బట్ యు born in కన్నడ. బట్ అంటే ఐ జెన్యూన్లీ ఫీల్ ఈ ఇండస్ట్రీలో దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ఏంటి లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఉండదు, బికాస్ పీపుల్ ఫ్రమ్ any place can come and work here, and people from here and go and work somewhere else. So I think I differentiate. మేబీ ఉండదు, జనరల్లీ ఉండదు, బట్ యు ఆర్ ఫ్రమ్ యాక్చువల్లీ దేర్ కదా. యా, సో ఐ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ తమిళ్. సో తమిళ్లోనే చేస్తున్నా. సో చాలా మంది నేను తమిళియన్ అనుకున్నారు. తర్వాత నేను తెలుగు చేయడానికి స్టార్ట్ చేస్తాను. తర్వాత కంప్లీట్ గా చాలా మంది నేను తెలుగు అమ్మాయి అని అనుకుంటారు. తెలుగు ఈవెన్ పోస్ట్ లో కూడా మెన్షన్ చేస్తారు తెలుగు అమ్మాయి వర్ష. యా, ఇట్స్ సో క్యూట్. సో అలానే అయిపోయింది. ఐ థింక్ దే థింక్ ఐఎమ్ ఫ్రమ్ హియర్ అండ్ చాలా మందికి తెలీదు. సో అలానే. అండ్ ఇప్పుడు ఒక నైస్ స్క్రిప్ట్ వచ్చింది కన్నడలో. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. సో యు ఎంటరింగ్ ఇంటు ద ఆల్ ఇండస్ట్రీస్ సిమిలర్లీ. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి? వాట్ కైండ్ ఆఫ్ రోల్స్, అంటే నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అని అనిపించే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నేను కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి అని ఒక రీసెంట్ కాంట్రవర్సీ కూడా అయింది కదా. అది జరుగుతుంది, అయిపోయింది, అది షూట్ అయిపోయింది. విల్ రిలీజ్ ఇట్ సూన్. వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. అండ్ తర్వాత ఐ వాంట్ టు డూ సంథింగ్ దట్ పీపుల్ ఆర్ లైక్ వర్షనా ఇది, లైక్ వర్ష, లైక్ హౌ, లైక్ షీ వర్ష చేసింది ఈ క్యారెక్టర్ అని. సో మేబీ సంథింగ్ లైక్ సైకో కిల్లర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సైకో కిల్లర్ భయం వేస్తేమో రాత్రిపూట ఎవరైనా చూస్తే. ఇమాజిన్ మీరు ఒక అమ్మాయిని చూస్తారు, ఓ బాగుంది, లైక్ సో క్యూట్ అని అనుకుంటారు, కానీ ఇమాజిన్ షీ ఇస్ అ సైకో కిల్లర్. బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇంట్లో ఎప్పుడైనా అలాంటి క్యారెక్టర్ రిహార్సల్స్ చేసేటప్పుడు ఎవరినైనా ఇబ్బంది పెట్టడం చేశారా? జనరల్లీ ఐ హెర్డ్ అంటే ఇంట్లో ఇలాంటి రిహార్సల్ చేసినప్పుడు మమ్మీ కానీ ఎవరైనా ఉన్నప్పుడు. కానీ నేను కిక్ బాక్సింగ్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు డాన్స్ చేస్తే ఎవరికైనా డాన్స్ చేసి చూపించవచ్చు. సింగింగ్ క్లాస్కి వెళ్తే యూ క్యాన్ సింగ్ అండ్ యా. కానీ కిక్ బాక్సింగ్ చేస్తే ఎవరిని కొట్టాలి? ఎవరైనా కావాలి కదా, లైక్ దట్స్ నాట్ ఫేర్. So what I do now, I have a older brother, so I call him home, and then I'm like, okasari I'll kick you. And my brother is like little, she's like, oh yeah, kick me. I kicked him once, kicked him twice. Third time he's like, chalu. Okay, inka chalu. So yeah, this is the only thing where I troubled my family.